కరోనా గుర్తుంది కదా! చికిత్స అంటే ప్రోటోకాల్ లేని రోగం అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది ప్రపంచమంతా. దాని బారిన పడిన వాళ్ళు పడినట్టు చనిపోతున్నారు. మాట్లాడినా వస్తది, తుపరలతో వస్తుంది, గాలితో వస్తుంది అనేటప్పటికి ఇంట్లో ఉన్నటువంటోళ్ళే ఒకళ్ళకొకళ్ళు ఎదురు బెదురు కూర్చోలేని పరిస్థితొచ్చేసింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ప్రపంచవ్యాప్తంగా. ఆ తర్వాత భారత్‌లో తలనొప్పికి తలనొప్పి టాబ్లెట్, ఒంటి నొప్పికి ఒళ్ళు నొప్పి టాబ్లెట్, జ్వరానికి జ్వరం టాబ్లెట్‌లు బిగించేసినటువంటి ప్రైమరీ ట్రీట్మెంట్ పనిచేసి ఒక 22 రోజులకి సెటరైట్ అవ్వడం ఒక రోగి. ఇక అదే ప్రోటోకాల్‌ని అందరూ అమలు చేశారు. ప్రపంచమంతా అమలు చేసింది. క్రమక్రమంగా కరోనా బారి నుంచి బయటకొచ్చాం. ఆ తర్వాత సెకండ్ ఫేజ్‌లో గాలికి ప్రాబ్లమ్ వస్తుందంటే ఆక్సిజన్ అందించడం లాంటివి చేసాం. ఆ తర్వాత టీకాలు రావడం ఇయన్నీ చూసాం. ఆ టైంలో ఏంటి క్వారంటైన్. కరోనా టైంలో ఒకళ్ళనొకళ్ళు అంటుకోకుండా రాగానే గదిలో ఉంచడం, ఎవరిని కలవకుండా చూసుకోవడం లాంటి చర్యలు చేపట్టారు. ఇప్పుడు సేమ్ కెన్యాలో ఈ తాజాగా ఎదురవుతున్న ఎబోలా కేసులు అది అర్థం కాకుండా స్ప్రెడ్ అయిపోతూ ప్రాణాలు కోల్పోతున్నటువంటి దశలో క్వారంటైన్ చేయమంటే ఎవరికి వాళ్ళ ఇళ్లలో క్వారంటైన్‌గా ఉండమంటే వ్యతిరేకించి రోడ్లెక్కి ఉద్యమించారు. దాంతో కాల్పులు జరపాల్సొచ్చింది పోలీసులు. పోలీసుల మీద రాళ్ళు రువ్వారు ప్రజలు. ఇది చివరికి కొత్త తరహా ఉద్యమానికి దారితీసింది.